నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. మండల మహిళా అధ్యక్షురాలుగా మాంకాళి రమ గారిని, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పుట్ట రాజు గారిని నియమించడం జరిగింది. ఈరోజు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భూమిరెడ్డి గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు, రాజయ్య గారు, తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. నిన్న తెలంగాణ మహిళా కమిషన్ వేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇద్దరికి గౌరవప్రదమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైన గౌరవం దక్కించినందుకు తెలంగాణ ఉద్యమకారుల తరఫున గౌరవం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు శ్రీకాంతాచారి వారు హైదరాబాదులో పెట్రోల్ పోసుకొని చనిపోకుంటూ ఎక్కడ కూడా తల్లి కానీ అయ్యో తండ్రి కానీ ఇంకొక వాటు మాట్లాడలే, జై తెలంగాణ జై తెలంగాణ అన్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన ఏరే వడ్డు తీయలేదు. అంటే శ్రీకాంతాచారి గారితో ఆ రోజు అమరవీరుల అయిన శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మ గారికి ఇన్ని రోజులకు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం దక్కలేదన్నది వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలకు ఈరోజు శ్రీకాంతాచారి అమరుడ వాళ్ళ కుటుంబానికి దక్కిన గౌరవంగా తెలంగాణ యావత్ ప్రజలకు కూడా మన గౌరవం దక్కిందని భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటాలు సాగలి ఐలమ్మ వాళ్ళ మనవరాలకు కూడా నిన్న మహిళా కమిషన్ సభ్యులుగా నియమించినందుకు తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకటి విన్నవించుకుంటున్నాం. అయ్యా మీరు ఇవన్నీ చేస్తున్నారు, మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలు కూడా తప్పకుండా త్వరలోనే తప్పకుండా మీరు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్ననే చూసినాం తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా మీరు గౌరవం ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా తేటతెల్లం అయిపోయింది. అదేవిధంగా ఎందుకంటే టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉద్యమకారులకు రావాల్సిన ఏవైతే గౌరవప్రదం ఉన్నాయో అవన్నిటి కొరకు కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా గౌరవ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఈ 10 రోజులలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒకటి కమిటీ కూడా తప్పకుండా వేస్తామని చెప్పడం జరుగుతుంది. నిన్న జరిగిన పరిణామం చూసినట్టయితే మాకు త్వరలోనే కమిటీ వేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. జై తెలంగాణ.